నమస్తే అండి. నా పేరు ఆనందం. ఆనందం ఆయుర్వేదం నుండి మేము మాట్లాడుతున్నాం. మంచిర్యాల మరి మా ఆశ్రమం ఉంది. ఆనందం ఆయుర్వేదం. మరి మేము అన్ని రకాల వ్యాధులకు చక్కని ఔషధాలను కనిపెట్టి మరి ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నాం. మరి ఈ దినం మనం చూసినట్లయితే చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడతా ఉన్నారు. మరి కారణాలు అధిక బరువు కావచ్చు, మోకాళ్ళలో గుజ్జరిగిపోయి కావచ్చు, ఏదైనా దెబ్బ తగిలి కావచ్చు, మరి విటమిన్ లోపం కావచ్చు. మోకాళ్ళ నొప్పులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు ఆపరేషన్ చేయించుకున్నా కూడా నొప్పి తగ్గట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి వారికి మేము చక్కని మెడిసిన్ తయారు చేశామండి. మరి చూడవచ్చు ఇక్కడ జాయింట్ కేర్ టాబ్లెట్స్ ఇవి. మరి తిప్పతీగ సొంటి పౌడర్తో మేము దీన్ని తయారు చేశాం. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చేశాం. మరి టాబ్లెట్స్ తయారు చేసి ఆయుష్ డిపార్ట్మెంట్కి పంపించి పరిశోధన చేయించాం. మరి ఈ మెడిసిన్ వాడినటువంటి వాళ్లకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మరి భుజం నొప్పి, మరి కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఈ మెడిసిన్ ఉదయం సాయంత్రం 2 పూటలు వాడాల్సి ఉంది. కాబట్టి అన్నం తిన్న తర్వాత ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇంకా వేరే పౌడర్ కూడా ఇస్తాం. మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మేము పంపిస్తామండి. మీరు ఫోన్ చేయవచ్చు. మరి ఇప్పటి వరకు చాలామంది వాడారు. మరి వారి మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఈ టాబ్లెట్స్ వాడడం ద్వారా నొప్పులను తగ్గిస్తాయి, మోకాళ్ళలో గుజ్జును పెంచుతాయి. కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే మాకు ఫోన్ చేయవచ్చు, మేము పంపిస్తాం. ఈ మందులు 3 నెలలు వాడాలి. ఒకవేళ అధిక బరువు ఉన్నట్లయితే బరువుని తగ్గించుకోవడానికి మేము దీంతోపాటు వేరే మెడిసిన్ ఇస్తాం. 6 నెలలు వాడాలి. వాళ్ళైతే బరువు తగ్గాలి, మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే గుజ్జు పెరగాలి. అధిక బరువు ఉండడం కారణంగా మరి ఆ బరువంతా మోకాళ్ళ మీద పడుతుంది. కాబట్టి పెరిగిన గుజ్జు పెరిగినట్లే కరిగిపోతుంది. కాబట్టి బరువు తగ్గుతూ మరి ఈ మెడిసిన్ వాడినట్లయితే మోకాళ్ళలో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఇంతవరకు 200 మంది దీన్ని వాడారు. కాబట్టి చాలా బాగుందని మైసూరు పట్టణం నుండి ఒక అమ్మ ఫోన్ చేసి చెప్పింది. చాలా బాగుంది, నాకు ఆరోగ్యం బాగుంది, 6 నెలలు వాడింది. తినకూడదని చెప్పినటువంటి పదార్థాలను తినకుండా ఉంటూ 6 నెలలు పథ్యం చేస్తూ ఈ మెడిసిన్ వాడినప్పుడు మళ్ళీ ఆమెకు మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగింది. తన పని తను చేసుకోగలుగుతుంది. చాలా బాగుంది అని చెప్పి ఫోన్ చేసి చెప్పింది. కాబట్టి అట్లా చాలామంది చెప్తా ఉన్నారు. ఓకే, మనం తినే తిండి కారణం, కాబట్టి మనం చేసే పనులు కూడా కారణం కావచ్చు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా పర్వాలేదు, నొప్పుల నుండి మాత్రం ఉపశమనం కలుగుతుంది. మీరు వాడి చూడండి. తప్పక మీ మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం తక్షణమే కలుగుతుంది. ఈ మెడిసిన్ వాడేటప్పుడు కొంచెం పథ్యం చేయాల్సి ఉంటుంది. ఆలుగడ్డ ఎప్పటికీ తినకూడదు. మరి బాయిలర్ కోడి మాంసం అస్సలు తినకూడదు. తినాల్సినవి నువ్వులు బెల్లం లడ్డూలు చేసుకొని తింటూ ఉండాలి. ఒకవేళ మీకు అందుబాటులో నల్లేరు చెట్టు ఉన్నట్లయితే ఆ తీగను తెచ్చి లేత కాడలతో మరి చట్నీ చేసి తిన్నట్లయితే, లేకపోతే మరి వడియాల్లాగా చేసుకొని కూడా తినొచ్చు. మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి గోరు చిక్కుడు, ఆ గింజల్లో మన మోకాళ్ళలో గుజ్జును పెంచేటువంటి గమ్ ఉంటుంది. అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి.
ఒకవేళ మీకు అందుబాటులో ఉన్నట్లయితే తుమ్మ చెట్టు నుండి, నల్ల తుమ్మ చెట్టు నుండి వచ్చే అటువంటి గమ్, బంక మనము కొద్దిగా నేతిలో వేంపి తీసుకున్నట్లయితే మరి మనకు మోకాళ్ళలో గుజ్జును పెంచే అవకాశం ఉంది. కాబట్టి అందుబాటులో ఉంటే మీరు అది తెప్పించుకొని వాడుకోవచ్చు, లేకపోతే తెచ్చుకోవచ్చు. మరి అవి వాడుతూ ఈ మెడిసిన్ వాడినట్లయితే తప్పక మోకాళ్ళ నొప్పుల నుండి మీకు ఉపశమనం కలుగుతుంది. మనం ప్రతిదానికి ఆపరేషన్ దాకా వెళ్ళాల్సి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది మన దేశీయ వైద్యం, మన దేశము ఔషధాలతో తయారు చేయబడినటువంటి మెడిసిన్స్ ఇవి. చాలా బాగుంటాయండి. చక్కని టాబ్లెట్స్ మీరు చూడవచ్చు. ఉదయం సాయంత్రం ఒక మాత్ర చొప్పున మనము వేసుకున్నట్లయితే, అన్నం తిన్న తర్వాత వేసుకున్నట్లయితే చాలా బాగా మనకు రిజల్ట్ వస్తుంది. మీకు కావాలంటే మా ఆశ్రమానికి రావచ్చు. మంచిర్యాల జిల్లాలో ఆనందం ఆయుర్వేదం అని మా ఆశ్రమం ఉంది. మరి నా ఫోన్ నెంబర్ 9849426524 అండి. మీకు కావాలంటే ఫోన్ చేస్తే నేను మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను ఈ మెడిసిన్, మీకు కావాల్సినన్ని. లేదా మీరు నేరుగా మా ఆశ్రమానికి వస్తే మోకాళ్ళ నొప్పులకు ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ ఇచ్చి పంపిస్తాం. లేదా మీ ఇంటి దగ్గరే ఉన్నట్లయితే మీరు ఏమి చేసుకోవాలో, ఏం తినాలో, ఎట్లా చేసుకోవాలో చెప్తాం ఫోన్ చేసి. 4th స్టేజ్లో ఉన్న నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు తక్షణమే. నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్లను నేను చూసినప్పుడు, వారి రిపోర్ట్ చూసినప్పుడు, వారి యొక్క మోకాళ్ళ ఎక్స్రే కనుక చూసినప్పుడు 3rd స్టేజ్ నుండి 4th స్టేజ్కి వెళ్ళి ఉంది. అలాంటి వారికి మెడిసిన్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకు గుజ్జు పెరుగుతూ నొప్పులు తగ్గినట్లుగా మేము చూసాం. కాబట్టి ఆ విధంగా తగ్గుతుంది. మరి మనము ఈ మెడిసిన్ వాడేటప్పుడు కొంచెం పథ్యం చేస్తే సరిపోతుంది. మనకు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. తినకూడని తినవలసినవి చెప్పాను కదా, ఆ విధంగా మీరు వాడుకున్నట్లయితే మీకు క్షేమకరంగా ఉంటుంది. నమస్తే అండి.